హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల గురించి చెప్పబోతున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన అంశం, ఎందుకంటే మూత్రపిండము అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు అది ఎలాంటి లక్షణాలను ఇవ్వదు మరియు మూత్రపిండము లక్షణాలను ఇవ్వడం ప్రారంభించినప్పుడు అవి చాలా సాధారణమైనవి. ఏ రోగి లేదా వైద్యుడికి ఆ లక్షణాలపై రోగ నిర్ధారణ చేయడం కష్టం. ఈరోజు మీరు ఈ లక్షణాలను ఎలా గుర్తించాలో ఈ వీడియోలో వివరిస్తాను. కాబట్టి మొదటి లక్షణం మూత్రం ద్వారా ప్రోటీన్ కోల్పోవడం. రక్తంలో క్రియేటినిన్ విడుదలకు ముందే మీరు ఈ లక్షణాన్ని చూడవచ్చు. మూత్రపిండ రోగి ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్ళినప్పుడు మూత్రం ద్వారా ప్రోటీన్ లీకేజీని గమనించవచ్చు. మరియు మీ మూత్రం నురుగుగా మరియు అపారదర్శకంగా మారినప్పుడు మీరు దీనిని గుర్తించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న ఏ రోగిలోనైనా కిడ్నీ దాదాపు 30% దెబ్బతిన్నప్పుడు క్రియేటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి మించి పెరుగుతాయి. కాబట్టి ప్రోటీన్ నష్టం అనేది రోగికి లేదా నిజానికి వైద్యులు కిడ్నీ జ్వరాన్ని ప్రారంభ దశల్లో గుర్తించడంలో సహాయపడే ఒక లక్షణం. శరీరం మూత్రం ద్వారా చాలా ప్రోటీన్ను కోల్పోయినప్పుడు రక్తం సన్నగా మారుతుంది మరియు రక్తంలో ఉన్న ద్రవం నాళాల నుండి బయటకు రావడం ప్రారంభమవుతుంది మరియు శరీర కుహరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. మరియు కుహరం కారణంగా ఈ ఆహారాలన్నీ శరీరం యొక్క దిగువ భాగంలో పేరుకుపోతాయి. ఇది సాధారణంగా చీలమండల చుట్టూ ఉంటుంది. మరియు ఈ సందర్భంలో లక్షణ సంఖ్య 2 దిగువ శరీరంలో ద్రవం యొక్క ఎడమ చేరడం గమనించవచ్చు. అదే ప్రోటీన్ నష్టం సమస్య కారణంగా మీ శరీరంలో తగినంత మొత్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. మరియు అందుకే రోగి హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతుంటాడు. దీనిని రక్తహీనత అంటారు. కిడ్నీ వైఫల్యం యొక్క మూడవ లక్షణం. ప్రోటీన్ అనేది హిమోగ్లోబిన్ ఏర్పడటానికి మాత్రమే కాకుండా శరీరంలో బహుళ ఎంజైములు మరియు అమైనో ఆమ్లాల ఏర్పాటులో కూడా సహాయపడుతుంది. శరీరానికి తగినంత మొత్తంలో ప్రోటీన్ లేకపోతే అవసరమైన అమైనో యాసిడ్ ఎంజైమ్ల ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. మరియు శరీరంలో హిమోగ్లోబిన్ అమైనో ఆమ్లాలు మరియు ఎంజైమ్ల లోపం కారణంగా మీ శరీరం లక్షణ సంఖ్య 4ని అనుభవించడం ప్రారంభిస్తుంది. అంటే క్రియేటినిన్ అనేది కండరాల జీవక్రియ యొక్క ఉప ఉత్పత్తి మరియు మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగిలో వచ్చే స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు పెరిగిన స్థాయి క్రియేటినిన్ రోగిలో కండరాల అలసట మరియు తిమ్మిరిని కలిగిస్తుంది. కొన్నిసార్లు మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగిలో క్రియాటినిన్ యొక్క ఈ పెరిగిన స్థాయి చర్మం దురద మరియు దద్దుర్లు కూడా కలిగిస్తుంది. కాబట్టి క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఎలాంటి లక్షణాలను ఎదుర్కోవాలో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు యూరియాకు వెళ్దాం. కానీ అధిక యూరియా స్థాయిల వైపు వెళ్లే ముందు మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగులందరూ మన శరీరంలో యూరియా ఎక్కడ వస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. యూరియా కాలేయం ద్వారా స్రవిస్తుంది. ఆహార జీవక్రియ సమయంలో కాలేయం ఏదైనా జీర్ణం అయినప్పుడు మూత్రపిండాలు శరీరంలోని యూరియా స్థాయిని అధిగమించలేనందున మరియు మీ శరీరంలో అనేక సమస్యలను కలిగించే నత్రజని వ్యర్థాలుగా యూరియాను పెంచడం ప్రారంభిస్తుంది. యూరియా కారణంగా కనిపించే అత్యంత సాధారణ లక్షణం ఏమిటంటే శరీరంలో యూరియా స్థాయి పెరిగినప్పుడు అది మెదడు పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. రోగులు ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం మొదలైన వాటిని అనుభవించవచ్చు. యూరియా కూడా లోహ రుచిని కలిగిస్తుంది. రోగి నోటిలో ఇనుము వంటి లోహం ఉన్నట్లు అనిపించవచ్చు. రోగి యొక్క శ్వాస కూడా దుర్వాసనగా మారుతుంది. అది కుళ్ళిన చేపల వాసన. మరియు బలహీనత, కండరాల తిమ్మిరి, వికారం, వాంతులు వంటి అన్ని ఇతర లక్షణాలు చాలా సాధారణమైనవి. కాబట్టి రోగికి లేదా వైద్యుడికి లక్షణాల ఆధారంగా మూత్రపిండ వైఫల్యాన్ని నిర్ధారించడం చాలా కష్టతరం చేస్తుంది. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న రోగి క్రియాటినిన్ లేదా యూరియా స్థాయిని తగ్గించాలనుకుంటే కిడ్నీ పనితీరుపై పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యర్థ ప్రపంచాన్ని శరీరం నుండి బయటకు పంపే ఏకైక అవయవం కిడ్నీ.
మూత్రపిండాలు వాటి పనితీరును మెరుగుపరచడం ప్రారంభించిన తర్వాత క్రియేటినిన్ మరియు యూరియా స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది, ఎందుకంటే శరీరంలో ఈ వ్యర్థాల స్థాయి తగ్గుతుంది. ఈ వాసన వల్ల వచ్చే లక్షణాలు కూడా దూరమవుతాయి మరియు రోగి యొక్క జీవితం మెరుగుపడుతుంది. ఇప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో కిడ్నీ పనితీరును ఎలా పెంచగలం అనే ప్రశ్న తలెత్తుతోంది. కిడ్నీపై పనిచేయడం ద్వారా దాని పనితీరును మెరుగుపరచవచ్చు. నేను మీకు కొన్ని సాధారణ దశలను చెబుతాను. మొదటిది మూత్రపిండాల వైఫల్యానికి కారణాన్ని తొలగించడం. మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న చాలామంది రోగులలో ప్రధాన కారణం అధిక బీపీ లేదా అధిక చక్కెర స్థాయిలు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో బీపీ లేదా షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటే అది కిడ్నీకి మరింత నష్టం కలిగిస్తుంది మరియు క్రియేటినిన్ మరియు యూరియా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ముందుగా మనం కిడ్నీ ఫెయిల్యూర్కి మూలకారణాన్ని తొలగించాలి మరియు అది అధిక రక్తపోటు లేదా షుగర్ మూలకారణం. మూత్రపిండ వైఫల్యం నియంత్రణలో వస్తుంది. అవి కిడ్నీకి ఎటువంటి హాని కలిగించవు మరియు క్రియేటినిన్ మరియు యూరియా స్థాయి స్థిరమైన పరిధిలోనే ఉంటాయి. స్టెప్ నంబర్ 2లో మనం కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవాలి. కానీ ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, కిడ్నీ తన పనితీరును మెరుగుపరిచే సామర్థ్యాలను కలిగి ఉందా? అవుననే సమాధానం వస్తుంది. ఒక్క కిడ్నీ ఉన్న తర్వాత కూడా ఒక కిడ్నీని మరొక పేషెంట్కి దానం చేసిన వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటే ఆ పేషెంట్లో క్రియాటినిన్, యూరియా స్థాయి పెరగడం లేదు. ఒక కిడ్నీ పోయిన తర్వాత కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న మీరే అడగండి. శరీరం యొక్క వడపోత శక్తి 50% తగ్గిపోతుంది, కానీ అతని కిడ్నీ దాని వడపోత సామర్థ్యాలను పెంచుతుంది. అందుకే ఆ వ్యక్తిలో క్రియాటినిన్ మరియు యూరియా స్థాయి పెరగదు. ఇప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న ప్రతి రోగిలో ఈ సూపర్ పవర్ని ఉపయోగించాలి. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న రోగిలో క్రియేటినిన్ స్థాయి 4 NGDL అంటే కిడ్నీ దాదాపు 60% వడపోత పనితీరును కోల్పోయింది. అంటే కిడ్నీ ఇప్పుడు 40% సామర్థ్యంతో పనిచేస్తోంది. మేము మూత్రపిండాల పనితీరుపై పనిచేస్తే మరియు ఈ 40% మెరుగ్గా పనిచేస్తే మరియు రక్తాన్ని ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని పెంచితే క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి నేను ఇప్పటికే మీకు వివరించిన కిడ్నీ పనితీరు పునరుద్ధరణ చికిత్స సహాయంతో మేము కిడ్నీ పనితీరును పెంచవచ్చు. యూరియాలో క్రియేటినిన్ స్థాయి బాగా తగ్గినట్లు మీరు చూడగలిగేలా నా రోగులకు సంబంధించిన కొన్ని నివేదికలను మీకు చూపిస్తాను. తక్కువ వ్యవధిలో మూత్రపిండాల పనితీరు పునరుద్ధరణ చికిత్స యొక్క శక్తి ఇది. ఇప్పుడు మూడవ దశకు వెళ్దాం. ఒకసారి క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు తగ్గుతాయి, ఆ స్థాయిని కొనసాగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి అనేది స్వీయ ప్రగతిశీల రుగ్మత. దీనిలో అన్ని రకాల చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా క్రియాటినిన్ మరియు యూరియా స్థాయి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మీ రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను జాగ్రత్తగా చూసుకోవాలి. మేము ఇంతకు ముందు చర్చించినట్లు మీరు వాటిని అదుపులో ఉంచుకోవాలి. లేదు, కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ఏమిటో మరియు అవి ఎందుకు ఉద్భవించాయో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మూత్రపిండాల పనితీరు పునరుద్ధరణ మరియు చికిత్స గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే యూరియాలో మూత్రపిండాల స్థాయిని ఎలా తగ్గించవచ్చో మేము అర్థం చేసుకున్నాము. మా వైద్యులకు కాల్ చేయండి లేదా క్రింద ఇచ్చినకి మెయిల్ పంపండి. దీనితో ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవడానికి మా నిపుణులైన వైద్యులు మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు నేను వీడ్కోలు పలుకుతాను. తదుపరి వీడియోలో కలుద్దాం.